సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బీఆర్ఎస్ కి భారీ షాక్ తగిలింది. నల్లగొండలో నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయాన్ని రెగ్యులరైజ్ చేసేలా మున్సిపల్ శాఖను ఆదేశించాలని గులాబీ నేతలు వేసిన పిటిషన్ని కోర్టు కొట్టివేయడంతో పాటు జరిమానా విధించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయంపై హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తాజాగా నల్గొండ జిల్లాలో రాజకీయ రచ్చకు తెరలేపనుందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి సివిల్స్ ఆగ్రోస్ అంటే తెలంగాణ ఆగ్రోస్ సంబంధించినటువంటి భూమిలో మొత్తం 1 ఎకరం 17 గుంటల ల్యాండ్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యాలయం 2021లో నిర్మితమైంది. అయితే నిర్మాణం చేపట్టే సమయంలో లీజుకు తీసుకున్నారు కానీ బిల్డింగ్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్కు నిర్మాణం అనుమతి తీసుకోలేదని చెప్పేసి కూడా గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూలై 1 తారీఖు 2024న అనుమతులు అంటే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ కూడా మున్సిపల్ అధికారులకి ఏదైతే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే అప్పట్లోనే రాజకీయ రచ్చకు తెరలేపినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆగస్టు 4వ తారీఖున నేను అమెరికాకు వెళ్ళి వస్తున్నాను, ఆగస్టు 11 లోపు కూల్చివేయాలని చెప్పేసి కూడా మరొకసారి మున్సిపల్ శాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా అలర్ట్ అయ్యి హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు సంబంధించి ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలోనే పిటిషన్ను విచారించినటువంటి హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అది నిబంధనలకు విరుద్ధంగా కట్టింది. బిల్డింగ్ అనుమతి ఏదైతే బిల్డింగ్ నిర్మించేటువంటి సమయంలో అనుమతి తీసుకోవాలి కానీ బిల్డింగ్ పూర్తయిన తర్వాత అందులో కార్యకలాపాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కోరడం ఏంటంటూ కూడా హైకోర్టు సీరియస్ అయినటువంటి నేపథ్యంలోనే మరొక 15 రోజుల్లో ఆఫీస్ని మొత్తం పూర్తిగా కూల్చివేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు స్పందిస్తారా, 15 రోజుల్లోపు కూలగొడతారా, ఆలోపే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా నల్గొండలో మరొక రాజకీయ రసవత్తరమైనటువంటి ఏదైతే చర్చకైతే దారితీసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా స్పందించలేదు. సాయంత్రం లేదా రేపటిలోకి ఎవరైనా మాట్లాడతారా అనేది కూడా చూడాలి. గతంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో పాటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలోనే వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.